కూడా హిందూ వెడ్లాక్ అలాగే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మరి మేడం గారు ఉన్నారు, మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీ సంస్థలో జరిగే కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మన ప్రేక్షకులందరికీ ఏం చెప్దామంటే, మన కార్యక్రమాన్ని మనం వినూత్నంగా మొదలు పెట్టాం. ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాల బట్టి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి మన ప్రేక్షకులందరికీ కూడా మనము కాంటాక్ట్ నెంబర్స్ చెప్తూ ఉన్నాం, కాంటాక్ట్ నెంబర్స్ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఒక పేపరు కలం తెచ్చుకొని కూర్చుంటే కనుక వాళ్ళ వివరాలు రాసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా పేపరు కలము తెచ్చుకొని కూర్చుంటే కనుక రాసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అయ్యో మేము రాసుకోలేకపోయామే అన్నటువంటి బాధ లేకుండా, అలాగే మన జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, ఈ రెండింటి ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మనం చూస్తే కనుక, మనం కాత్యాయని వ్రతాన్ని మాఘమాసంలో నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటం వల్ల అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారికి త్వరగా వివాహ యోగ్యత అనేది వస్తుంది. ఎందుకంటే జాతకంలో ఏవైనా దోషాలుంటే, వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే కనుక అవన్నీ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేయటం వల్ల తొలగిపోతాయి. కాబట్టి కాత్యాయని వ్రతాన్ని ఇది హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ కాత్యాయని వ్రతం గురించి మనల్ని వివరాలు అడగవచ్చు. అలాగే కాత్యాయని వ్రతాల గురించి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవత్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవత్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఈ వ్రతాన్ని ప్రతి స్త్రీ చేసుకోవాలి. చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడపడుచులందరి కోసం కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ లక్షవత్తి నోము గురించి ఎవరికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మేడం, హిందూ వెడ్లాక్ కానివ్వండి, జ్యోతి మ్యాట్రిమోనీలో కానివ్వండి, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని చెప్తున్నారు కదా, దీని గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేసరికి మనది జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, ఈ రెండు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ పోర్టల్సే, వెబ్ పోర్టల్సే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారో, ఈ ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకి మటుకు ఎదుటి వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపించవు. వాళ్ళు మన సంస్థల్లో ఉన్నటువంటి ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సింది. ఏదో ఒక ప్యాకేజ్ లోకి వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. లేని పక్షంలో మన దగ్గర చాలా మంది ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసం పే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రీమియం మెంబర్షిప్ కోసం కూడా పే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మటుకు ఈ ఫ్రీగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ యొక్క వివరాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళు మటుకు వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ చూడలేరమ్మా. వాళ్ళు ఏదో ఒక పెయిడ్ మెంబర్షిప్ తీసుకుంటేనే వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకోగలుగుతారు. మేడం, ఈ కాలంలో చూస్తే అసలు వివాహాలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి కదా, దీనికి ముఖ్య కారణం ఏమిటంటారు? వివాహాలు ఆలస్యం అనేసరికి ముఖ్య కారణాలు మన ఆలోచన విధానంలో మార్పు రావటమేనమ్మా. ముఖ్యంగా యువతీ యువకుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అలాగే తల్లిదండ్రుల్లో కూడా ఇది వరకు ఏంటి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ యుక్త వయసు రాగానే వివాహం చేయాలన్నటువంటి తాపత్రయం తల్లిదండ్రుల్లో కనిపించేది. ఇది రాను రాను తల్లిదండ్రుల్లోనూ తగ్గిపోతుంది. మనకి అంటే సైమల్టేనియస్ గా ఎప్పుడైతే తల్లిదండ్రుల్లో తగ్గిపోయిందో అది తెలియకుండానే పిల్లల మీద దాని ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకనే వివాహాలు ఆలస్యం అవడానికి కారణమమ్మా. మేడం, మనం కొన్ని ప్రొఫైల్స్ చదివి కాంటాక్ట్ వ్యూవర్స్ కి ఇద్దాం అనుకుంటున్నారు కదా, దాని గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మనం కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. అమ్మాయి పేరు రేణుక. అమ్మాయి పేరు రేణుక 2/3/1982లో పుట్టింది. 2/3/1982లో పుట్టింది. అమ్మాయి నిజామాబాద్ జిల్లాలో పుట్టింది. వీళ్ళు పద్మశాలి కులానికి చెందిన వాళ్ళు. అమ్మాయి 5 అడుగుల ఎత్తు ఉంటుంది. 10వ తరగతి చదివింది. ఉద్యోగం చేయట్లేదమ్మా. అంటే ఇప్పుడు 5 అడుగుల ఎత్తు అనగానే కొంతమంది అబ్బాయిలు అనుకుంటారు, అంటే 5'6" ఉన్నటువంటి అబ్బాయి కూడా అయ్యో నాకు 5 అడుగుల ఎత్తు సరిపోదేమో అనేసి వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది. అలా కాదు, మనం వివాహము అనేసరికి ఎవరు కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరికి కూడా దొరకరు. ఇటు అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, దొరకరు. కాబట్టి కొన్ని విషయాల్లో సర్దుకుపోతేనే వివాహాలు త్వరగా అవుతాయి. కాబట్టి ఈ అమ్మాయి 5 అడుగులే ఉంది కదా అని
అంటే 5'4" ఉన్నటువంటి అబ్బాయి కూడా 5 అడుగులే కదండి, 5'2" అన్నా ఉండాలని ఆలోచించటం కాదు. అన్ని రకాలుగా మనకి సంబంధం సరిపోయింది, వాళ్ళ కుటుంబం కానీ చదువు కానీ మిగతా విషయాల్లో అంతా సరిపోయింది అనుకున్నప్పుడు ఎత్తు విషయంలో మనం సర్దుకుపోవచ్చు. అలాగే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే మనం కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్ 8885417171 8885417171. అమ్మాయి పేరు రేణుక, 2/3/1982లో పుట్టింది, నిజామాబాద్ జిల్లాలో పుట్టింది, పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. వీళ్ళు 5 అడుగుల ఎత్తుంటుంది. అమ్మాయి 10వ తరగతి చదివింది, ఉద్యోగం చేయట్లేదు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885417171. అలాగే అబ్బాయి వివరాలు వచ్చి కృష్ణప్రసాద్. అబ్బాయి పేరు కృష్ణప్రసాద్, 1/10/1987లో పుట్టాడు. 12:20 మధ్యాహ్నం పూట పుట్టాడు అబ్బాయి. కర్ణాటకలో పుట్టాడు అబ్బాయి. కమ్మ కులానికి చెందినటువంటి వారు. మృగశిర నక్షత్రం 3వ పాదము. అలాగే అబ్బాయి 5'8" ఎత్తుంటాడు. అబ్బాయి పీజీ డిప్లొమా చేశాడు. పీజీ డిప్లొమా చేసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 17,000 రూపాయలు నెలకి ఆదాయం వస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8686340497 8686340497. అబ్బాయి పేరు కృష్ణప్రసాద్ చౌదరి, 1/10/1987లో పుట్టాడు. 12:20 మధ్యాహ్నం పూట పుట్టాడు. కర్ణాటకలో పుట్టాడు అబ్బాయి. కమ్మ కులానికి చెందినటువంటి వారు. మృగశిర నక్షత్రం 3వ పాదము. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. పీజీ డిప్లొమా చేశాడు. అలాగే ఈ అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 2,50,000 రూపాయలు ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8686340497. అలాగే అమ్మాయి పేరు నమిత. 28/11/1979లో పుట్టింది. 28/11/1979లో పుట్టింది. 1:40 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. రాజ్పుత్, వీళ్ళు రాజ్పుత్లండి. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. బీకామ్ చదివింది. అమ్మాయి వచ్చి టీమ్ లీడర్ గా హైదరాబాద్ లోనే ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తుంది. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9963697799 9963697799. అమ్మాయి పేరు నమిత, 28/11/1979లో పుట్టింది. 1:40 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది అమ్మాయి. వీళ్ళు రాజ్పుత్స్ అండి. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. పూర్వభద్ర 4వ పాదము. బీకామ్ చదివింది. బీకామ్ చదివి అమ్మాయి హైదరాబాద్ లోని ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తుంది. 6 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9963697799. అబ్బాయి పేరు యుగంధర్. ఈ అబ్బాయిది ద్వితీయ వివాహం అండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి పేరు యుగంధర్. అబ్బాయి పుట్టిన తేదీ 26/8/1974లో పుట్టాడు. 26/8/1974లో పుట్టాడు. రెండవ వివాహము. అబ్బాయి మధ్యాహ్నం పూట 3:15 పుట్టాడండి. విజయవాడలో పుట్టాడు. వీళ్ళు పద్మశాలీలు. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదము. 5'2" ఎత్తుంటాడు అబ్బాయి. అబ్బాయి కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. కెమికల్ ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్ లోని ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు యుగంధర్. అబ్బాయి పుట్టిన తేదీ 26/8/1974లో పుట్టాడు. ఈ అబ్బాయిది ద్వితీయ వివాహం అండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. 5'2" ఎత్తుంటాడు అబ్బాయి. జ్యేష్ఠ 4వ పాదము. కెమికల్ ఇంజనీర్ అబ్బాయి. ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8184992894 8184992894.
దీనికి సంబంధించినటువంటి వివరాలమ్మా. ఇప్పుడు మనం కాంటాక్ట్ డీటెయిల్స్ చదివాం కదా, ఇప్పుడు చదివేశాం కదా అని ఎవరైనా కొంతమంది రాసుకోనటువంటి వాళ్ళు గబగబా మళ్ళీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే మటుకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వబడవమ్మా. మన కార్యక్రమం కోసం అంటే మన శతమానం భవతి మరియు మన తలంబ్రాలు కార్యక్రమం కోసమే మనం ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ చదువుతున్నాము. కాబట్టి ఇది ప్రేక్షకులు గమనించాలి. అందుకని ముందుగానే వాళ్ళు సిద్ధంగా పేపరు కలం పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే మన కార్యక్రమం చివరిలో కూడా మళ్ళీ తిరిగి మనం కొన్ని ప్రొఫైల్స్ చదువుదామమ్మా. తప్పకుండా మేడం. మరి మీరు కూడా హిందూ వెడ్లాగ్ అలాగే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ని కాల్ చేసి రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మేడం, ఈ రోజుల్లో చూస్తే పురోహితులు కానివ్వండి, పూజారులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, గణపాటలు కానివ్వండి, వీరికి వివాహం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది కదా. మరి జ్యోతి మ్యాట్రిమోనీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి వివాహాలు ఆలస్యమైపోతున్నాయి. కాబట్టి ఇలా ఆలస్యం అవడమే కాదు, అసలు అమ్మాయిలు ముందుకు రావట్లేదు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వీళ్ళందరి కోసం కూడా మనం ఏం చేశామంటే, ఎవరైతే వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తామమ్మా. ఈ విషయాన్ని మనము సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో పెడితే ఎంతో మంది షేర్ చేశారు, ఇప్పటికీ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలా షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ తరఫున మనం కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాము. అలాగే మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి 5 పురోహితులకు వివాహం చేయగలిగాము. ఇంకా 6 అమ్మాయిల్ని మనం వాళ్ళు పురోహితుల్ని, అర్చకుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉండేటట్టుగా మార్చగలిగాము. కాబట్టి మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది, ఎలా అయినా జ్యోతి మ్యాట్రిమోనీ వారు పురోహితులకి, అర్చకులకి వివాహం చేయగలరని. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు కూడా వారి ఇంట్లో అమ్మాయి ఉండి ఉండకపోవచ్చు, కానీ వారికి తెలిసినటువంటి అమ్మాయి ఎవరైనా ఉండి ఉండవచ్చు. వారు అర్చకులకి, పురోహితులకి వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఉండవచ్చు. అలాంటి వారందరూ కూడా మన కార్యాలయానికి ఫోన్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే మనం వాళ్ళకి చక్కగా ఉచితంగా సేవలు అందజేస్తామమ్మా. మేడం, ఇన్స్టెంట్ మరియు ప్రీమియం మెంబర్షిప్స్ గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ఈ వివాహము అనేసరికి మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనదమ్మా. ఎందుకంటే ఎంత బంధువులమైనప్పటికీ కూడా చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. ఒక విషయాన్ని అడగాలి అనుకుంటాం కానీ అడగలేకపోయేటటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి మొహమాటాలు లేకుండా పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరించి అటుపక్క ఇటుపక్క ఎవరైతే ఇన్స్టెంట్ మ్యారేజ్కి ఇటు అబ్బాయికని రిజిస్టర్ చేసి ఉండవచ్చు, అమ్మాయికైనా రిజిస్టర్ చేసి ఉండవచ్చు. ఎవరికని రిజిస్టర్ చేసినప్పటికీ కూడా అటుపక్క ఇటుపక్క మనమే మాట్లాడుతూ త్వరగా వారికి వివాహం అయ్యేటట్టుగా చూస్తామన్నమాట. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. మన ఇన్స్టెంట్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి, అలాగే ప్రీమియం మెంబర్షిప్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారి కోసం మటుకే మనము ఈ కార్యక్రమంలో మార్పులు చేసి వారికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్స్ కూడా మన కార్యక్రమంలో చదవడానికి కూడా కారణం అదే. ఇంకా మన వాళ్ళకి చక్కటి సేవలు అందించాలి, ఇంకా ఎక్కువగా సేవలు అందించాలి అన్నటువంటి సదుద్దేశంతో మన కార్యక్రమంలో మార్పు చేసి అబ్బాయిలకి సంబంధించినటువంటి వివరాలు, అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చెప్పడానికి కారణం అదే అన్నమాట. దీనికంటే ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. మేడం, మీరు హిందూ వెడ్లాగ్ అలాగే జ్యోతి మ్యాట్రిమోనీ గురించి ప్రొఫైల్ డీటెయిల్స్ గురించి మాకు చెప్తున్నారు కదా, మరో ప్రొఫైల్ డీటెయిల్స్ గురించి మాకు చెప్తారా? తప్పకుండానమ్మా. అమ్మాయి పేరు సరస్వతి. అమ్మాయి పేరు సరస్వతి 31/5/1986లో పుట్టిందండి. 31/5/1986లో పుట్టింది. 1:25 ఉదయం పూట పుట్టింది అమ్మాయి. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు విశ్వబ్రాహ్మిన్స్ అండి. అమ్మాయిది శతభిష నక్షత్రము. 5/1 ఎత్తు ఉంటుంది అమ్మాయి. బీకామ్ చేసింది. బీకామ్ చేసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అమ్మాయి పేరు సరస్వతి. 31/5/1986లో పుట్టింది. 1:25 ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు విశ్వబ్రాహ్మిన్స్ అండి. అమ్మాయిది శతభిష నక్షత్రము. 5/1 ఎత్తు ఉంటుంది. బీకామ్ చేసింది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9949193450 9949193450. అబ్బాయి సూర్య రాజేశ్వరరావు. అబ్బాయి పేరు సూర్య రాజేశ్వరరావు. 6/5/1985లో పుట్టాడు అబ్బాయి. 6/5/1985లో పుట్టాడు. 12:29 ఉదయం పూట పుట్టాడు. 12:29 ఉదయం పూట పుట్టాడు. కాకినాడలో పుట్టాడు. వైశ్య కులానికి చెందినటువంటి వారండి వీళ్ళు.
అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదము 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. MBA మార్కెటింగ్ చేశాడు అబ్బాయి. అబ్బాయి పేరు సూర్య రాజేశ్వరరావు. 6/5/1985లో పుట్టాడు అబ్బాయి. 12:29 ఉదయం పూట పుట్టాడు. కాకినాడలో పుట్టాడు. వైశ్య కులానికి చెందినటువంటి వారు. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. MBA మార్కెటింగ్ చేశాడు. MBA మార్కెటింగ్ చేసి చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 50,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9912021216 9912021216. అబ్బాయి పేరు రవికిరణ్. 19/12/1973లో పుట్టాడు. 19/12/1973లో పుట్టాడు. 5:10 ఉదయం పూట పుట్టాడు అబ్బాయి. విజయవాడలో పుట్టాడు. వీళ్ళు 6,000 నియోగులండి. హరితస గోత్రము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. MCOM చేశాడు. MCOM చేసి చెన్నైలో పనిచేస్తున్నాడు. 20 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు రవికిరణ్. 19/12/1973లో పుట్టాడు. 5:10 ఉదయం పూట పుట్టాడు. అలాగే విజయవాడలో పుట్టాడండి. 6,000 నియోగులు. హరితస గోత్రము. 5-6 ఎత్తుంటాడు. MCOM చేశాడు అబ్బాయి. చెన్నైలో పనిచేస్తున్నాడు. 20 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. కాబట్టి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9490823292 9490823292. అలాగే మన తల్లిదండ్రులు, కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు ఏం అపోహ పడుతూ ఉంటారంటే, అబ్బాయి చదివింది MCOMే కదా, అంత వయసు ఉన్నప్పటికీ కూడా MCOM చదివినటువంటి అబ్బాయికి మేము ఇవ్వమండి అంటూ కొంతమంది ఆడపిల్ల తల్లిదండ్రులు MCOM చదివిన వాళ్ళకి ఇవ్వమండి, మామూలు PGనే కదా అని ఆలోచిస్తూ ఉంటారు. చక్కటి ఆదాయం ఉంది. ఇంత చక్కటి ఆదాయం వస్తుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సంస్థలో పనిచేస్తూ ఉండవచ్చు అబ్బాయి. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటి, ఏదో ఒక క్వాలిఫికేషన్ చూసి ఆ సంబంధాన్ని వదులుకోవడం కాదు. అయ్యో ఇంత చక్కగా ఉంది సంబంధం, చక్కటి ఆదాయం ఉంది, ఎన్నో సంవత్సరాల బట్టి ఉంటే కానీ అబ్బాయికి అంత ఆదాయం రాదు. కాబట్టి తప్పకుండా మనం అమ్మాయిని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. బీటెక్ చదివిన అమ్మాయి అయినప్పటికీ కూడా అబ్బాయి 73లో పుట్టాడు కాబట్టి మనము 79 వరకు అమ్మాయిని చూస్తూ ఉంటాము. కాబట్టి బీటెక్ చదివిన అమ్మాయికైనా కానీ ఒక రకంగా వయసు దాటిపోయినట్టే కదా వివాహానికి సంబంధించి. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇలా ఆలోచన చేస్తే కనుక త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్ ముఖ్యంగా చూడకుండా ఒక వయసు దాటిన తర్వాత అబ్బాయికి చక్కటి ఆదాయం ఉంది కదా అని చూస్తే కనుక త్వరగా వివాహం కుదిరే అవకాశం ఉందమ్మా. అమ్మాయి పేరు జానకి. 30/5/1985లో పుట్టింది. 30/5/1985లో పుట్టింది. 3:50 మధ్యాహ్నం పూట పుట్టింది. వరంగల్లో పుట్టింది. వీళ్ళు ద్రావిళ్ళండి. హరితస గోత్రము. చిత్తా నక్షత్రం 1వ పాదము. 5-4 ఎత్తుంటుంది అమ్మాయి. MSc బయోకెమిస్ట్రీ చేసింది. అమ్మాయి రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తుంది. PhD చేస్తుంది బయోటెక్నాలజీలో. అమ్మాయి పేరు జానకి. 30/5/1985లో పుట్టింది. 3:50 మధ్యాహ్నం పూట పుట్టింది. వరంగల్లో పుట్టింది. వీళ్ళొచ్చి ద్రావిళ్ళండి. హరితస గోత్రము. చిత్తా నక్షత్రం 1వ పాదము. 5-4 ఎత్తుంటుంది. MSc బయోకెమిస్ట్రీ చేసింది. రీసెర్చ్ స్కాలర్ గా బయోటెక్నాలజీలో చేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9959908688 9959908688. అబ్బాయి పేరు మోహన్ కుమార్. 24/7/1977లో పుట్టాడు. 24/7/1977లో పుట్టాడు. 3:15 మధ్యాహ్నం పూట పుట్టాడు అబ్బాయి. తెనాల్లో పుట్టాడండి. వీళ్ళు నియోగి నందవరికి. వీళ్ళు నందవరికి నియోగులండి. శ్రీవత్స గోత్రం వీళ్ళది. అబ్బాయిది స్వాతి నక్షత్రం 1వ పాదము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. MCOM చేశాడు. MCOM చేసి ఇక్కడ హైదరాబాద్ లోని చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 35,000 రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు మోహన్ కుమార్. 24/7/1977లో పుట్టాడు. 3:15 మధ్యాహ్నం పూట పుట్టాడు. తెనాల్లో పుట్టాడండి. వీళ్ళు నియోగి నందవరికి. శ్రీవత్స గోత్రము. స్వాతి 1వ పాదము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. MCOM చేసి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడమ్మా. 35,000 రూపాయలు నెలకి ఆదాయం అబ్బాయికి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9441854512
9441854512. అమ్మాయి పేరు శిరీష. 24/1992 పుట్టింది. 24/1992 పుట్టింది. 1:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు వైదికి వెళ్ళాలండి. కౌశిక గోత్రము. పునర్వసు 1వ పాదము. 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. బీకామ్ కంప్యూటర్స్ చేసింది. హైదరాబాద్ లోని ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7093143119. 7093143119. అమ్మాయి పేరు శిరీష. 24/1992 పుట్టింది. 1:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు వైదికి వెళ్ళాలండి. కౌశిక గోత్రము. పునర్వసు 1వ పాదము. 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. బీకామ్ కంప్యూటర్స్ చేసింది. హైదరాబాద్ లోని ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 7093143119. 7093143119. ఇప్పుడు మనం ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ చదివాం కదా, ఇవి మన కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమమే కాబట్టి ఇక్కడే మనం కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పాం. కానీ అయ్యో మేము ఏదో పనిలో ఉండి రాసుకోలేకపోయామని, లేకపోతే మనం ఈ షో మిస్ అయిపోయాము, మళ్ళీ మాకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలియచేయండి అంటూ మా కార్యాలయానికి మటుకు దయచేసి ఫోన్లు చేయొద్దండి. ఎందుకంటే మన కార్యక్రమం కోసం మన ప్రేక్షకులు, భక్తి టీవీ ప్రేక్షకులు, మన శతమానం భవతి మరియు తలంబ్రాల ప్రేక్షకులు రాసుకోవడం కోసం మటుకే మనం ఈ టెలిఫోన్ నెంబర్స్ చదువుతున్నాం. కాబట్టి దయచేసి ఇది గమనించగలరని ప్రార్థన. ఇన్స్టెంట్ మరియు ప్రీమియర్ మెంబర్షిప్ వారికి మీరు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు దీన్ని తెలియజేస్తారు? ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికమ్మా మనకి వివాహము అనేసరికి మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనటువంటిది. బంధువులమైనప్పటికీ కూడా చిన్న చిన్న మొహమాటాలతో కొన్ని విషయాలు అడగలేకపోవచ్చు. కాబట్టి ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో ఏంటంటే మేము పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరిస్తాం. మేమే స్వీకరించి ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రొఫైల్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసం మరియు ప్రీమియం మెంబర్షిప్ కోసం కట్టినటువంటి ప్రొఫైల్సే. వారికి సేవలు ఇంకా ఏ రకంగా మనం అందించవచ్చు అన్నటువంటిది నిరంతరం మేము ఆలోచిస్తూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు అంత కట్టి మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకు? మన మీద ఎంతో నమ్మకము భరోసా ఉండబట్టే. కాబట్టి వాళ్ళకి ఇంకా సేవలు అందించడం కోసమే మనం ఈ కార్యక్రమంలో కూడా మార్పు చేసింది. ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. మేడం, మీ సమయాన్ని మా కోసం కేటాయించి మీ సంస్థలో జరిగే కార్యక్రమాల గురించి అలాగే ఎందరో ప్రొఫైల్ డీటెయిల్స్ మా ప్రేక్షకులకు తెలియజేసేందుకు ధన్యవాదాలు మ్యామ్.